డ్రైవ్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 107 నిమిషాల 55 సెకండ్లు. యూఏ 13+ సర్టిఫికేట్ వచ్చినటువంటి సినిమా ఇది. 12 డిసెంబర్ 2025న ఈ సినిమా విడుదలైంది. దీనికి పోటీ సినిమాల మధ్యన ఒక డిఫరెంట్ జనర్లో వచ్చినటువంటి సినిమాగా ఈ సినిమా చెప్పుకోవచ్చు. అఖండ 2 ఒకవైపు, తర్వాత మోగిలి ఒకవైపు, ఇట్లాంటి సినిమాలు మధ్యన డ్రైవ్ సినిమా వచ్చింది. సో మ్యాంగో ఇది కనబడింది లోపల. తర్వాత మనకి ఈ సినిమాలో కొన్ని డిఫరెంట్ టైటిల్స్, కంటెంట్ మేనేజ్మెంట్ అని, సిండికేషన్ అని చెప్పి కొత్త టైటిల్ కార్డ్స్ కనబడ్డాయి. సరే, ఎప్పటిలాగానే వాళ్ళ భవ్య క్రియేషన్స్ ఆనందప్రసాద్ తీసిన సినిమా కాబట్టి దీనికి సహనిర్మాత అన్యరవి పేరు, క్రియేటివ్ ప్రొడ్యూసర్గా తాతినేని సత్య పేర్లు పడ్డాయి. సో ఈ సినిమాకిలో జై అనే క్యారెక్టర్లో ఆది పినిశెట్టి నటించాడు. సో జై ఎవరు కుమారుడు అంటే సంజీవ్ రెడ్డి అనేటువంటి ఒక ఇండస్ట్రిస్ట్ కుమారుడు. అతను ఒక మీడియా బాగా డెవలప్ చేస్తాడు. ఆ మీడియా అంటే బాగా డెవలప్ చేసిన తర్వాత అధికార పక్షం తరఫున ఉంటుంది ఆ మీడియా. సో ఆ మీడియాని మొత్తం వేరే వాళ్ళకి అమ్మేసి విదేశాలకు వెళ్ళిపోదామని చెప్పి ప్లాన్ చేస్తాడు. అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి, ఎలా జరుగుతుంది, డిఫరెంట్గా జరుగుతూనే కదా జీవితం అంటూ కథలోకి తీసుకెళ్తారు మనల్ని. అయితే ఇతను సంబంధించినటువంటి ఈ అమ్మకాలు జరిగేటప్పుడు ఇతను వ్యాపారంగా ఆలోచిస్తాడు. తండ్రి ఏమో అతను ఒక పత్రికా సేవ తరఫున అతను ఆలోచిస్తాడు. ఇతను ప్యూర్ బిజినెస్ మ్యాన్ లాగా ఆలోచిస్తాడు. సో కానీ తండ్రికి కూడా లూప్ హోల్స్ ఉన్నాయని మన కథలో తెలుస్తాయి తర్వాత. సో ఇతను సంబంధించినటువంటి రహస్యాలన్నీ వేరే అతను కనుక్కొని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. అతను వేరే ఎక్కడి నుంచో మానిటర్ చేస్తూ ఇతని ఎలక్ట్రానిక్ ఆటోమేటిక్ కారు, ఇందులో ఫోన్లో అతనికి అన్ని అదుపు ఆజ్ఞలు చేస్తూ ఇటుపో అటుపో అని చెప్పేసి బెదిరిస్తూ ఉంటాడు ఒక ముసుగు మనిషి. ఆ ముసుగు మనిషి అంతా ముఖాలు డిజిటలైజ్ చేసి మనకు మార్ఫింగ్ ద్వారా ఇక్కడ అంతా కంప్యూటరైజ్డ్ యానిమేషన్ లాగా పెట్టి ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు సినిమా మీద. అయితే మొత్తం కారులోనే నడిపేయడం డ్రైవ్. ఆ డ్రైవ్లోనే జరిగేటువంటి ఒక బ్లాక్మెయిలింగ్ కథ ఈ సినిమా అనమాట. సో ఇతనికి 2 ఫ్రెండ్స్ ఉంటారు. రాజా ఒక ఫ్రెండు, కమల్ కామరాజ్ ఒక ఫ్రెండు. కమల్ కామరాజ్ ఏమో డాక్టర్గా, ప్లాస్టిక్ సర్జరీ డాక్టర్గా ఉంటాడు. రాజానేమో ఒక సినిమా యాక్టర్ ఉంటాడు. సో ఇతనితో ఒక సన్నిహితం ఉన్నందుకు ఆ రాజాను కూడా ప్రమాదానికి గురి చేస్తాడు ఆగంతకుడు. ఆ ఆగంతకుడు ఎవరు, ఎందుకు, ఏం చేస్తున్నాడు అనే దాని మీద సినిమా ఇంట్రెస్టింగ్గా ఒక టర్న్ తీసుకుంటూ ఉంటుంది. అయితే మొన్న రీసెంట్గా నవీన్ చంద్ర సినిమా 11 అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో సస్పెన్స్ ఏంటంటే అతను ఒక అంతకుడు వెంటాడుతూ ఉంటే అది ఎవరు అంటే ఒక తమ్ముడిని చంపేసినటువంటి పగతో ఒక అన్ని స్కూల్ నుంచి చేస్తున్నాడు అనే దాన్ని మీద అక్కడ తీసుకుంటారు. అదే సబ్జెక్టు ఈ కథ, అదే 11 సబ్జెక్ట్, నవీన్ చంద్ర సినిమా సబ్జెక్టు 1 year కింద వచ్చింది ఆ సినిమా. సో అదే సినిమా డ్రైవ్ తీసుకున్నారు ఇందులో. సో డ్రైవ్ టైటిల్ పెట్టడం బాగుంది. డ్రైవ్ స్టార్ట్ అయిన తర్వాత టైటిల్ అని ఉంది. ఒక మీడియా అతను ఏ రకంగా అమ్మేస్తాడు, ఇంటర్వ్యూస్ను కూడా ఏ రకంగా గద్దిస్తాడు. నాగిరెడ్డి వీళ్ళందరూ ఉన్నారు, అన్వర్ అని ఒక క్యారెక్టరు, ఆ తర్వాత వేరే క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ తర్వాత ఐశ్వర్య బెల్లం అని చెప్పేసి పెట్టారు. బెల్లం అంటే నాకు బల్లెం లాగా అనిపించింది. సో ఐశ్వర్య బెల్లం అని చెప్పి అతను అసిస్టెంటు. ఆ తర్వాత ఇంకొక భార్య క్యారెక్టర్ పేరు మొత్తం మనకు ఇక్కడ నేటివిటీకి తగ్గట్టుగానే పెట్టారు. సో మెడోన్నా సెబాస్టియన్ హీరోయిన్గా నటించింది భార్య పాత్రలో. రాజా చెంబోల్ ఏమో ఫ్రెండ్గా, కమల్ కామరాజ్ ఇంకో ఫ్రెండ్గా, అనీష్ కుర్విల్లా ఒక సహాయక పాత్రను పోషించినటువంటి ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చి జానూస్ మొహమ్మద్, వి ఆనందప్రసాద్ ప్రొడ్యూసరు, ఓషో వెంకట్ మ్యూజిషియన్, తర్వాత అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ పూడి ఎడిటర్ కాగా మ్యూజిక్ చేసినటువంటి ఓషో వెంకట్ మ్యూజిక్ ప్రత్యేకతగా అనిపించింది. సో జానూస్ మొహమ్మద్ అంటే మనకు 100 Days of Love అనే సినిమా, దుల్కర్ సల్మాన్, నిత్య మీనన్ల సినిమా 100 Days of Love ఫేమ్ అతను. సో అతను డైరెక్ట్ చేసినటువంటి మూవీ ఇది. కాకపోతే నిడివి తక్కువగా ఉండడం, సినిమా ధర 200 రూపాయలు పెట్టడం ఈ సినిమా మీద ఎఫెక్ట్ పడింది. మల్టీప్లెక్స్లో 200 రూపాయలు, 250, 300 అలా రీసైక్లర్స్ టికెట్ పెట్టారు. ఆర్డినరీ టికెట్ 200 పెట్టారు. సో ఈ సినిమాకి వర్త్ అంత ఉందా? 107 నిమిషాల 55 సెకండ్ల ఒక అడ్వెంచరస్ మిస్టరీ. జస్ట్ కార్లోనే కాస్ట్లీగా ఆది పినిశెట్టి అలా వెళ్తూ ఉంటాడు. సో సెబాస్టియన్, ఈ అమ్మాయి హీరోయిన్, జస్ట్ ఇంటి ఫ్యామిలీ సన్నివేశాల్లో మాత్రమే హీరోయిన్ కనబడుతూ ఉంటుంది. ఒక చిన్న పాప కూతురుగా ఉంటుంది. సో చివరిలో మనకి సత్యదేవ్ స్పెషల్ అపీరెన్స్ మనల్ని వండర్ చేస్తుంది. సో సత్యదేవ్ని మళ్ళీ పగ తీసుకునే దానికి సెకండ్ పార్ట్ ఆఫ్ ఈ సినిమాకి సెకండ్ పార్ట్ కూడా, అంటే ఈ సినిమాకే ఇది అయిపోయిన రా బాబు అంటే మళ్ళీ సెకండ్ పార్ట్ కూడా రా అనుకుంటూ బయటికి వెళ్ళేటువంటి ప్రేక్షకుల్ని గమనించాను నేను. సో మొత్తానికి ఏంటంటే ఆది పినిశెట్టి మాత్రం స్టైలిష్గా యాక్ట్ చేశాడు. మెడోన్నా సెబాస్టియన్ ఆ పాత్రకు సరిపోయింది. ఆమెను పెద్ద ఇక్కడ వాడుకోలేదు కథలో, అంటే కథలో ఆమె ప్రాముఖ్యత ఏం లేదు. సర్దుకో వెళ్ళిపోదాం
వెళ్ళిపోదాం, సర్దుగా వెళ్ళిపోదాం, ఫోన్లు మాట్లాడడం ఏమైందండి అని అంటూ టెన్షన్ మాత్రమే చూపించారు. సో స్టార్టింగ్ నుంచి కథ అంతా ఏంటంటే మనకి ఒక కారులో వెళ్తూ ఉంటే అతను హైజాక్ చేస్తూ, హ్యాకింగ్ చేస్తూ, ఇతని వ్యాపార వివరాలన్నీ చెప్తూ, ఇతన్ని భయపెడుతూ, భయభ్రాంతునికి గురి చేస్తూ ఏ రకంగా అతను పగ తీర్చుకున్నాడు. లాస్ట్కు అతను తమ్ముని చంపినందుకు, అన్నను చంపినందుకు ఏ రకంగా స్కూల్ పగని ఈ రకంగా తీసుకున్నాడు అనే దాని మీద తీసుకొని లాస్ట్కు బాంబు పంపించానంటూ భయపెట్టి, నేను చిన్నపిల్లల్ని అల్లరి చేసేవాడిని కాదని, చనిపోయిన జాన్ ఇతను, అలా నా తండ్రి పేరు డేవిడ్, చనిపోయిన అతన్ని చనిపోలేదంటూ అదొక డిఫరెంట్గా క్రియేట్ చేసి మొత్తానికి భయభ్రాంతులకు చేసిన తర్వాత ఇతను పోలీస్ ఆఫీసర్ల ద్వారా అతన్ని ట్రాక్ చేస్తూ ఉంటాడు. తీరాబోతే అది ఒక నిర్మాణంలో ఉన్న ఒక టవర్కి వెళ్తుంది. అడ్రస్, ఆధార్ నంబర్లు అన్నీ కూడా హ్యాజాక్ చేసి లాస్ట్కు చెప్పాడు, చూసావా ట్విస్ట్ ఎలా ఉందో, నన్ను పట్టుకోవడానికి ట్రై చేసి కానీ పట్టుకోలేకపోయావు, చూసావా ఇప్పుడు నీ ఫ్యామిలీ నా చేతిలో ఉందని, పాపను వాళ్ళ భార్యని చంపేస్తానని చెప్పి బెదిరిస్తుంటాడు. సో ఆ పాత్రలో మనకి చిన్న పాత్ర అయినా కూడా ఆ భార్య పాత్రలో ఆమె జస్ట్ ఒక సహజమైన నటనను మెడోనా సెబాస్టియన్ నటించింది. ఒక పిడుదల షాట్, ఒక ఆంగ్లో ఇండియన్ పిడుదలు కనబడుతుంటే ఆమెతోటి ఇతను సరసంగా దగ్గర తీసుకునేటువంటి సన్నివేశం వాళ్ళ పాప టీవీలో ఆన్ అయ్యేటట్టు చేస్తాడు. అయితే ఒక వ్యక్తి హ్యాకింగ్ చేసిన తర్వాత అతని ఫోను ఈవెన్ ఏరోప్లేన్ మోడ్ పెట్టిన తర్వాత ఎలా కలిసింది అంటే ఇంకెక్కడనో ఏ రోజుల్లో ఉన్నామని చెప్పినా కూడా అది కరెక్ట్గా జరగదు ఆ విషయము. అట్లాగే అతను ఫోన్ బంద్ చేసి పెట్టిన తర్వాత కూడా ఆన్ చేయమని చెప్పి గదమాయించడము, ఆ తర్వాత హ్యాకర్ ఎక్కడి నుంచో అన్ని ఇతని డీటెయిల్స్ అన్ని సేకరించడం, ఏదో పర్సనల్ ల్యాప్టాప్ చోరీ అయిందంటే ఎలా అయిందనే దానికి వివరణ డైరెక్టర్ ఇవ్వలేకపోవడం. జాసూస్ మొహమ్మద్ 100 Days of Love తర్వాత చేసినటువంటి ఈ సినిమా డ్రైవ్ ఒక డిఫరెంట్ కోణంలో, అంటే తక్కువ బడ్జెట్లో చేసి పాన్ ఇండియా సినిమా లాగా వాళ్ళు చేసి తెలుగు డైలాగ్స్ అని చెప్పి రచయిత పేరు ఇచ్చారు. అట్లా అంటే ఎన్ని భాషల్లోనో 4-5 భాషల్లో చేసి ఉంటారని అనిపించింది చూసిన తర్వాత. మ్యాంగో మ్యూజిక్ సహకారం కూడా వీళ్ళకి ఇచ్చినట్టు టైటిల్ కార్డులో కనబడింది. అయితే ఓవరాల్గా ఏంటంటే ఆనందప్రసాద్ లాంటి పెద్ద నిర్మాత చేసిన ఈ సినిమా కూడా $200 కాకుండా $149, $105 పెట్టి ఉంటే బాగుండేదని నా పర్సనల్ ఒపీనియన్ అనిపించింది. ఈ సినిమాకు నేను ఇచ్చినటువంటి రివ్యూ రేటింగ్ 2.5/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. ఎందుకంటే ఈ సినిమా ఒక ఆల్రెడీ 11 సినిమాలో ఆ సస్పెన్స్ చూస్తున్నాము. ఎప్పుడైతే స్కూల్ లెవెల్లో, అంటే అది యాక్చువల్లీ స్నేహం అంటే ఇదేరా సినిమా, అది కూడా తమిళ సినిమా నుంచి వచ్చినటువంటి రీమేక్ సినిమా అది. సో స్నేహం అంటే ఇదేరా సినిమాలో కూడా చిన్నప్పుడు ఎప్పుడో నాగార్జున పొరపాటున వాళ్ళ ఒక ఫ్రెండ్ని చంపేసి, అంటే చావు కారణమవుతాడు అనేది కాన్సెప్ట్, పగ తీసుకోవడం అనే దాని మీద ఆ సినిమా ఉంటుంది. అది మెయిన్ బేస్ ఇంకొక ట్రీట్మెంట్లో ఉంటుంది. కానీ 11లో ఉన్న ట్రీట్మెంటే ఒక ముసుగు మనిషి ఏ ఆంగాతకులు చేస్తూ ఉంటాడు, లాస్ట్కి హీరోనే ఆ విలన్ అంటూ 11లో చూపించినటువంటి సస్పెన్స్ నవీన్ చంద్ర మీద బాగా పేలింది. అయితే ఆ సినిమాలో ఉన్న ఎమోషన్స్ ఈ సినిమాలో లేవు. జస్ట్ ఇతను కార్ డ్రైవ్లో వెళ్తూ ఉంటాడు, ఆ కార్ డ్రైవ్లో ఏం జరిగింది, ఏ రకంగా హంతకుడు ఇతన్ని భయపెట్టాడు, ఇతని అంతా మీడియా పరపతి అంతా తీసేసి ఏ రకంగా అన్ని రకాలుగా డ్యామేజ్ చేస్తూ పగ తీర్చుకున్నాడు. లాస్ట్గా చేసింది సత్యదేవ్ అంటూ అతని హీరో ఇమేజ్ ఉంది కాబట్టి ఒక స్పెషల్ అపీరెన్స్తో సత్యదేవ్ని చూస్తూ డ్రైవ్ 2లో మళ్ళీ కలుద్దామని చెప్పడం బాగుంది. అయితే అప్పటికే ప్రేక్షకులు లేచి దీన్నే భరించలేకపోయాము, ఇంకా రెండోసారి అనుకుంటూ లేవడం గమనించాను నేను. అయినా ఇందులో క్వాలిటీ ఏంటంటే ఆది పినిశెట్టి స్టైలిష్గా కనిపించాడు. తర్వాత హీరోయిన్గా నటించినటువంటి ఈ అమ్మాయి హీరోయిన్ హోమ్లీగా ఆ పాత్రకు చక్కగా సరిపోయింది. తీసుకున్న చిన్న పాప కూడా బాగుంది. మెడోనా సెబాస్టియన్ కానీ, రాజా చెంబోల్ది చిన్న పాత్ర, అట్లాగే కమల్ కామరాజ్ది చిన్న పాత్ర ఫోన్లలోనే కనబడతారు. వాళ్ళు హీరో ఒక ఫ్రెండ్, డాక్టర్ ఒక ఫ్రెండ్, వాళ్ళ ఫ్రెండ్స్తో సరదాగా మాట్లాడుతూ ఆ తర్వాత ఏ రకంగా ఇతను ఇబ్బందులకు ఎదుర్కొని ఆ తర్వాత ఏ రకంగా పరిగెత్తుకుంటూ వస్తాడు, పాస్వర్డ్ కొట్టించి అతను ఒక ట్రాప్ చేయిస్తారు. వాళ్ళ తర్వాత ఇక విదేశాల్లో ఉన్నప్పుడు అక్కడ ఎవరినో హైజాక్ చేసి ఒక లేడీస్ని ఒక దాంట్లో ట్రాఫికింగ్లో కూడా, ఇతను ఉమెన్ ట్రాఫికింగ్లో కూడా ఇరుక్కునేలాగా ఏ రకంగా చేసి పగ తీర్చుకున్నాడు. అతను ఎందుకు చేస్తున్నావు అంటే అతను ఆ చిన్నప్పటి చైల్డ్ స్టోరీ చూపించినప్పుడు అది కూడా అంత డీటెయిల్గా చూపించకుండా మీద చూపించడం, క్రిస్ప్గా చూపించడం బాగుంది. కానీ 2 గంటలు కూడా నేను నిడివికి $200 పెట్టాలనుకోవడం ఒక దుస్సాహసం కాగా. సో ఓవరాల్గా సినిమాని పర్వాలేదు అనిపించే విధంగా మంచి ఫోటోగ్రఫీ బాగుంది, స్టైలిష్ లుక్ ఆఫ్ ఆది పినిశెట్టి బాగుంది, అలాగే హీరోయిన్గా నటించిన మెడోనా సెబాస్టియన్ బాగుంది, ఆ చిన్న పాప కూడా చేసిన అమ్మాయి బాగుంది. తర్వాత మళ్ళీ సత్యదేవ్ కూడా ఒక ఫ్యామిలీని ఇచ్చి వాళ్ళను ఒక టైప్లో చూపించారు. ఒక పిల్లలు కనబడేటువంటి ఒక ఫారెన్ అమ్మాయిది తప్ప ఎక్కడ కూడా మనకు చిన్న పాట కానీ పద్యం కానీ లేకపోవడం, గ్లామర్ లేకపోవడం సినిమాకి కొంత మైనస్ కాగా సస్పెన్స్ ఫీల్డ్ మాత్రమే అలరించే విధంగా, ఒకటే జనరల్ ప్రేక్షకులను అలరించే విధంగా ఈ సినిమాను తీయడం జరిగింది. అయితే లాజిక్ విషయంలో ఆలోచిస్తే అఖండ 2 కానీ మోగ్లీ కానీ 2 లాజిక్ విషయంలో ఏ రకంగా ఉన్నవి. ఇదే వారం రిలీజ్ అయినటువంటి ఈ సినిమా డ్రైవ్ కూడా లాజిక్ విషయంలో 3 కూడా మొత్తము నేల విడిచి కత్తివాం చేసినట్టు విధంగా ఈ సినిమాలు 3 ఒకే వారంలో వచ్చినటువంటి సినిమాలు అదే విధంగా ఉండడము. 12-13కు రిలీజ్ అయినటువంటి ఈ సినిమాల్లో 2 13కు మోగ్లీ వచ్చింది, 12కు డ్రైవ్ వచ్చింది, తర్వాత 12కు అఖండ 2 తాండవం వచ్చింది. ఆ 3 సినిమాల్లో కూడా లాజిక్ మిస్